ఈ మధ్య వివాహాల మీద దృష్టి సారించానండి. చాలామంది పిల్లలతో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను. చాలా విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇందాక కూడాను ఒక కాల్ వచ్చింది. నిశ్చితార్థం కూడా అయింది. దాని తర్వాత కొన్ని విషయాలు బయటపడ్డాయి. సరే, నాకేదో ఫోన్ చేశారు, నేనేదో చెప్పాను అనుకోండి, అది వేరు. ఇప్పుడున్న సమాజంలో ఈ వివాహాల విషయంలో పరిస్థితి చూస్తుంటే ఎట్లా ఉందంటే, చాలామంది మగపిల్లలు ఓరి నాయనో పెళ్లి చేసుకోవాలా, చేసుకుంటే ఎలా ఉంటుందో భవిష్యత్తు అన్న ఒక నిరాశ నిస్పృహ కనిపిస్తుందండి. అంటే ఎక్కువ మందిలో అంటే చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు, అయిష్టంగా ఉన్నారు, అనుమానంగా ఉన్నారు, భయం గుప్పిట్లో కూడా ఉంటున్నారండి. కారణాలు వాళ్ళు చెప్పేవి ఎలా ఉన్నాయంటే, నా జాబితా వచ్చే శాలరీతో నేను వైవాహిక జీవితాన్ని సంతృప్తిగా గడపగలనా, మొదటి నుంచి పరిచయం లేకుండా ఒక అరగంటలోనో 6 నెలల్లోనో పరిచయమైన అమ్మాయి నిజంగా నా జీవితంలోకి ప్రవేశిస్తే, ఆ తరువాత మౌలిక విషయాల్లో ఆమె విభేదిస్తే అది నా అస్తిత్వానికే ప్రమాదం కదా అనుకుంటున్నారండి. అలాగే కొంతమంది వాళ్ళ మిత్రుల గురించి, బంధువుల గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకి వివాహాలు అయిన తర్వాత వాళ్ళు పడుతున్న వేదన, బాధ, అసంతృప్తులు చూసి అసలు వీళ్ళకి మతిపోతున్నది. వాళ్ళని చూపెట్టి వీళ్ళు అనే మాట ఒకటే, ఏమోనండి పెళ్ళంటే ఏమంత అవసరమా అని అనిపిస్తున్నదండి అని అంటున్నారండి. మొన్న మొహం మీదే అనేసారు వాళ్ళు. నేనేం మాట్లాడలేదు అనుకోండి, ఎందుకంటే నాకు కావాల్సింది వాళ్ళ నుంచి స్థిరమైన ఇదమిద్దమైన సమాచారం. మధ్య నా నోటీస్కి ఒకటి వచ్చిందండి. అదేంటంటే, ఇద్దరు చిన్న పిల్లల తల్లి దూరంగా ఆఫీసులో పనిచేసుకుంటున్న భర్తకి ఫోన్ చేసింది. ఏమనంటే, చిన్న పాప నెంబర్ 2కి వెళ్ళింది, కొంచెం పర్మిషన్ తీసుకొని వచ్చేసి పాపను క్లీన్ చేసి వెళ్ళిపోవాలి. నేను నిజంగా చెప్తున్నానండి, మీరు నమ్మాలి కూడా, ఎందుకంటే నేను విన్నాను కాబట్టి. ఈ విషయం నేను మా పిల్లలకి చెప్పాను అనుకోండి, ఏంటి సార్ ఇది అని అంటారు కదా. కాబట్టి ఉన్నది ఉన్నట్టు, జరిగినట్టు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి. అట్లాగే ఇంకొక అబ్బాయి అన్నాడు, నా తల్లిదండ్రులు నాకు చాలా ముఖ్యం సార్, వాళ్ళ దగ్గర నేనున్నా లేకపోతే దూరంగా కాపురం పెట్టినా కూడాను వాళ్ళకి అమర్యాద కలిగితే మటుకు నేను తట్టుకోలేనండి. మా అమ్మ చాలా దైవభక్తి పరురాలు, సున్నితమైన మనస్సు కలది. ఆ జీవితం అంతా 3 ఆడపిల్లల కోసం, ఒక్క మగపిల్లాడైన నా కోసం ఇచ్చిందండి. చివరికి ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకుంది. ఆమెకు కించిత్ అమర్యాద కలిగిన, అలాగే మా నాన్నగారికి కలిగి కూడా నేను తట్టుకోలేనండి. అది నా బలహీనత అంతే అని చెప్పాడండి. అట్లాగే నా ఉద్యోగ భద్రత ఎలా ఉంటుందో నాకే తెలియదు, ఎందుకంటే మా ఆఫీస్లో ఈ మధ్య 3 నెలల నోటీస్ ఇచ్చారు, స్టాట్యూటరీ నోటీసు, వేరే ఉద్యోగాలు చూసుకోమని. నాకెందుకు ఇవ్వలేదో నాకు తెలియదు, 2 నెలల తర్వాత నాకు కూడా ఇవ్వచ్చేమో అన్న భయం నాకు ఇప్పటి నుంచే పట్టుకుందండి అన్నాడండి. అలా అంటున్నప్పుడు ఆ పిల్లవాడి మొహంలో నిజంగా అసలు ఎంత కంగారు ఉందో. అయితే కొంతమంది మిత్రులు అసలు నేను పెళ్లి చేసుకోను అని అంటున్నారు సార్. విచిత్రం ఏంటంటే, వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. నేను ఆ నిర్ణయం తీసుకొని నిజంగా హ్యాపీగా ఉండగలనా అని చెప్పి నా మీద నాకే అనుమానం కలుగుతున్నది అని అన్నాడండి ఒక కుర్రాడు. ఇంకో కుర్రాడైతే నిజంగా అతన్ని నేను చాలా మెచ్చుకున్నాను కూడానండి. నాకు చాలా ముచ్చటేసింది ఆ కుర్రాడిని చూస్తే. అతను ఏమంటున్నాడంటే, నేను పెళ్లి చేసుకునే నా కుటుంబం నుంచి కనుక బయటకు వెళ్ళిపోతే నా చెల్లి పెళ్లి కావడం చాలా కష్టం సార్, అలాగే నా తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు, ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే నాకు నిజంగా ధైర్యం చాలట్లేదండి అని అన్నాడండి ఒక కుర్రాడు. సో ఇంకా చాలా ఉన్నాయిలేండి. సో అక్కడక్కడ వినిపిస్తున్న యువకుల యొక్క అంతరంగ ఘోష అండి ఇది. ఒక విధంగా చెప్పాలంటే ఘోష కూడా. అసలు ఇటువంటి యువకుల్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో చేయాలని నిర్ణయించుకున్నానండి. మరి వాళ్ళకి ఏం చెప్పాలి అన్నది కూడా నేను ఆలోచించి ఒక ఏదైనా నిర్ణయం కూడా వచ్చానండి. అంటే సూటిగా చెప్పాలి అంటే, నేను ఒక ఆల్టర్నేటివ్ని సజెస్ట్ చేయాలనుకుంటున్నానండి. సింపుల్గా చెప్పాలి అంటే, ఈ వ్యక్తిగత జీవితానికి ఈ సామాజిక అర్థాన్ని ఎలా ఇవ్వాలి,
అంటే మీరు అనుకోవచ్చు ఇది విచిత్రమైన ఆలోచనని. నిజానికంటే సమాజంలో పెరుగుతున్న ఒంటరితనము, వివాహ భయము, ఆర్థిక అస్థిరత, వీటన్నిటికీ అతీతంగా ఒక బాధ్యతాయుతమైన మానవత దృక్పథాన్ని యువకులు ఎందుకు డెవలప్ చేసుకోకూడదు? అంతేనండి. అంటే నేనేమంటానంటే, వ్యక్తిగా మీరు స్వేచ్ఛను అనుభవించండి. అదే సమయంలో సామాజిక బాధ్యతను కూడాను గుర్తుంచుకోండి. ఎందుకంటే ముఖ్యంగా విలువలు గల సామాజిక వారసత్వం కోసం ప్రయత్నించండి. అదేంటి సార్ వారసత్వం అంటారేంటి సార్ అని మీరు అనొచ్చు. నేరుగా చెప్పండి కిరణ్ గారు అని చెప్పచ్చు. ఎందుకంటే అండి కొన్ని విషయాలు కొంచెం మెల్లగా చెబితేనే బాగుంటుందండి. సో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మీరు తప్పైతే క్షమించాలి. పెళ్లి చేసుకోవద్దు, కానీ అనాథలు ఎంతోమంది ఉన్న ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో, అట్లాగే అతి చిన్న వయసులోనే లైంగిక అత్యాచారాలకు కూడా బలవుతున్న ఆడపిల్లలున్న ఈ వ్యవస్థలో పరోక్షంగా ఒక అనాథని ఎన్నుకొని ఆ అనాథకి జీవితాన్ని ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వమనే చెప్తున్నానండి నేను, ఇవ్వమనే చెప్తున్నా. ఎందుకంటే ఇటువంటి అనాథలను చేరదీసి వాళ్ళ ఆలనా పాలన చూస్తూ, ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తూ, వృత్తి విద్యలు నేర్పిస్తూ ఒక స్థాయికి పెట్టుకొచ్చి వాళ్ళకి జీవనోపాధిని కలిగిస్తున్న జాతీయ, అంతర్జాతీయ, అలాగే ఎన్నో ఎన్జిఓ సంస్థలు కూడా ఉన్నాయండి. నేను నెట్లో వెతికితే చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఇంక్లూడింగ్ టాటా వాళ్ళు కూడా ఇటువంటి వ్యవస్థను పెట్టి అనాథల్ని చదివిస్తూ వాళ్ళకు ఒక జీవితాన్ని ఏర్పరుస్తున్నారండి. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు అయితే వాళ్ళే పెంచి, వాళ్ళే పెద్ద చేసి, వాళ్ళే ఉద్యోగాలు ఇస్తున్నారు కూడాను ఆ పిల్లలకి. నేనేమంటానంటే, ఇలా పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్న యువతకి నేను ఒకటే చెప్తున్నాను, అటువంటి వ్యవస్థలని మీరు విజిట్ చేయండి. అప్పుడప్పుడు వెళుతూ ఉండండి. అవసరమైతే మీ బర్త్డేలు ఆ వ్యవస్థలో జరుపుకోండి. అప్పుడు ఆ వ్యవస్థ ఏమిటో మీకు తెలుస్తుంది. అక్కడ పిల్లలు ఎవరో మీకు తెలుస్తారు. అలా 2 ఏళ్ల పాటు మీరు వెళ్ళగలిగితే అటువంటి వ్యవస్థలకు మీరు బాగా కనెక్ట్ అవుతారండి. అప్పుడు మీరు ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఒక బిడ్డను ఎంచుకోండి. మీరేమి దగ్గరికి తీసుకొని మీరేమి ఆ బిడ్డ యొక్క ఆలన పాలన చూడక్కర్లేదు. అది వ్యవస్థలు చూసుకుంటాయి. సంవత్సరానికి ఎంతనో లేకపోతే నెలకి ఎంతనో ఏదో ఉంటుంది. అది చాలా చిన్న అమౌంటే. 14,000, 15,000, 20,000 అయితే మహా ఎక్కువ అండి. అట్లా మీరు పరోక్షంగా సహాయం చేయండి. కానీ ఒకటే ఒక మాట చెప్తున్నానండి, మీ బిడ్డే అన్న భావనని బలపరుచుకోండి. ఆలోచించండి. నేనేదో ఆవేశంలో చెప్పట్లేదండి, బాగా ఆలోచించే నేను మాట్లాడుతున్నాను. సో ఇదండి నా ఆలోచన. ఇది అమ్మాయిలకు కూడా, అంటే వివాహం అంటే భయపడే అమ్మాయిలకు కూడాను వర్తిస్తుంది. ఈ ఆలోచన నాకు ఎందుకు కలిగింది అన్న దానికి కారణాలను కూడాను నేను ఇంకొకసారి సమప్ చేస్తానండి. ఆర్థిక ఒత్తిడి, విడాకుల భయం, సంబంధాల మీద నమ్మకాలు తగ్గిపోవటం, వ్యక్తిగత స్వేచ్ఛని కోల్పోతామనే భావన, ఇతరుల యొక్క విఫలమైన వివాహాలను చూసి కలిగిన వ్యాకులత, వెరసి అసలు నేను వివాహానికి అర్హుడునా అన్న అంతర్మథనం చాలామంది యువకుల్లో ఉందండి. సో ఇన్ని కారణాల వల్ల చాలామంది పెళ్ళిని వాయిదా వేస్తున్నారు. ఆ మాటకు వస్తే పూర్తిగా తిరస్కరించేస్తున్నారు. లేదా మనందరికీ తెలుసు కదా, ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్స్ని వాళ్ళు ఎన్నుకుంటున్నారండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఇటువంటి వాళ్ళకి నేను ఒకటే మాట సూటిగా చెప్తున్నాను, మీరు నిజంగా పెళ్లి చేసుకోలేనంత పిరికివాళ్ళ? మీరు పిరికివాళ్ళు కాదు. పైపెచ్చు ఆదర్శ భావాలు ఉన్నవాళ్ళు. సో ఒక జీవితానికి ఆధారం ఇవ్వండి, ఆధారం ఇవ్వండి. కనీసం అలాగనైనా సంతృప్తిని పొందండి. అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి, దట్స్ ఆల్. అంటే ఒక సామాజిక దిశానిర్దేశంలో మీరు భాగస్వాములు కండి. సాధారణంగా ఏం జరుగుతుందంటే, నా పిల్లలు, నా కుటుంబం, నా వారసత్వం అనే పురాతన భావం ఉంది కదా, మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఈ భావం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. అదేంటి నేను చెప్పేది. కాబట్టి రక్త సంబంధం లేకపోయినా ఒక జీవితాన్ని నిలబెట్టండి.
ఇక్కడ ఒక మంచి వాక్యం గుర్తుకొస్తుందండి. చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోకుండా ప్రయత్నించి ఒక చిన్న దీపాన్నైనా వెలిగించండి, రేపది అఖండ దీపమై మానవాళికి వెలుగునివ్వవచ్చు అని. ఈ భావనే వసుదైక కుటుంబకం అండి. ఈ భావనే పరోపకారార్థ మితం శరీరం. భగవంతుడు మనకు శరీరాన్ని ఇచ్చింది ఇతరులకు సహాయం చేయమనండి. అంటే నేనేమన్నానంటే, మీ ఒంటరితనాన్ని మీరు సేవగా మార్చుకోండి, తద్వారా మీ జీవితాల్లో ఉత్సాహాన్ని నింపుకోండి. దయచేసి పిరికి వాళ్ళుగా మిగిలిపోకండి. మీరు అనుకోవచ్చు, నేను ఇలాగ డబ్బులు ఇస్తున్నాను ఒక అమ్మాయికో లేకపోతే ఒక అబ్బాయికో, ఎంత గొప్ప దానం చేస్తున్నాను కదా మీరు అనుకోవచ్చు. తప్పండి, అది దానం కానే కాదు. ఒక సామాజిక బాధ్యతని మీరు భుజాలకు ఎత్తుకుంటున్నారు. ఆ మాటకు వస్తే ధార్మికతని మీరు చూపెడుతున్నారు. గాడి తప్పిన జీవితాన్ని మీరు ఒక ట్రాక్ మీద పెడుతున్నారండి. ఇంతకు మించిన పుణ్యకార్యం లేదండి. ఇది 100కి 100 పళ్ళు పెంపకంతో సమానం. చివరిగా ఒక సున్నితమైన విషయం అండి. అదేంటంటే, చాలామంది అనుకుంటారు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి భయపడి కొంతమంది పెళ్ళికి దూరంగా వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు నేను చెప్తున్నది పెళ్ళికి ప్రత్యామ్నాయం కాదండో, ఇట్స్ నాట్ ఎన్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే వివాహం అనేది ఒక భావోద్వేగ సామాజిక ఆధ్యాత్మిక వ్యవస్థ. మళ్ళీ చెప్తున్నానండి, వివాహం అనేది ఒక భావోద్వేగ సామాజిక ఆధ్యాత్మిక వ్యవస్థ. కానీ ఒక అనాథకి సేవ చేయటం అని చూసారా బాధ్యతతో, అది ఒక గొప్ప సేవా వ్యవస్థలో ఒక భాగం అండి. అంతే. ఎందుకంటే ఇటువంటి సేవ చేసే వ్యవస్థలు ఉన్నాయి కదా, మీరు కూడా భాగస్వాములు కాండి అని అందుకే చెప్పాను నేను. అంటే ఆధ్యాత్మికత ద్వారానే కాదండో, సేవ ద్వారా కూడాను మనం మన జీవితాన్ని పునీతం చేసుకోవచ్చు. నేను అప్పుడప్పుడు చాలా వీడియోలో చెప్తున్న కొటేషను ఏంటంటే, ద వరల్డ్స్ మోస్ట్ అర్జెంట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఫార్ ది క్రియేషన్ ఆఫ్ ది గాడ్ ఆర్ క్రియేషన్ ఆఫ్ ది హ్యుమానిటీ. మీరు ఏం చేస్తున్నారు? కొంచెం స్పిరిచువల్ యాంగిల్ దగ్గరకు వద్దామండి. ప్రతి ఒక్కరికి కూడా జీవితం ఒకే విధంగా ఉండవలసిన అవసరం లేదండి. మీ జీవితం ఇలాగే ఎందుకు ఉండాలి అన్న ప్రశ్న కనుక వేసుకుంటే, ఇలా ఉండాలి కాబట్టి మీకు ఆలోచనలు వస్తున్నాయి అన్నదే సమాధానం అండి. దీనికి మనం కట్టుబడి ఉండాలండి. చాలామందికి రాని ఆలోచన మీకు వస్తున్నది కదా. లేదు, ఇప్పుడు నేను ఇస్తున్నానుగా, దానికి మీరు కనెక్ట్ కావచ్చు కదా. ఎందుకంటే ఈ ఆలోచనలన్నీ కూడాను విశ్వసించి నా ద్వారా వస్తున్న మాటలేనండి. కాకపోతే ఏంటంటే కనెక్ట్ కావడానికి టైం పడుతుంది కదా, అసిమిలేట్ చేసుకోవడానికి టైం పడుతుంది. టైం తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. 1 సంవత్సరం తీసుకోండి. ఇలా కనుక గడిపేసి ఒక బిడ్డని, అనాథ బిడ్డని ఆదుకుంటే నాకు ఎంతకంటే ఏం కావాలి అన్న ఒక నిర్ణయానికి రండి, ఇబ్బంది ఏం లేదండి. అంటే ఒకటండి, మీరు సహాయం చేస్తున్నారన్నా సేవ చేస్తున్నారన్నా కూడాను ఒకళ్ళని రేపొద్దున ఆధారపడేలాగా చేయటం కాదండి, వారిని స్వతంత్రంగా నిలబెట్టే ప్రయత్నం చేయటం. ఇంతకు మించిన గొప్ప పుణ్యకార్యం లేదండి. ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితం కేవలం మన కోసం కాదు కదండి. కొద్దో గొప్ప ఉద్యోగం ద్వారా మనం 4 రోజులు సంపాదించుకుంటున్నాం. అలా కలిగిన మనం నలిగిన వాళ్ళని ఎందుకు ఆదుకోకూడదు? ఆలోచించండి. పెళ్లి చేసుకోవడం తప్పు కాదండి, చేసుకోకపోవడం తప్పు కాదండి. ఎవరికి ఉపయోగపడకుండా జీవించడం మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను సమర్థనీయం కాదు. నేను మళ్ళీ చెప్తానండి, పెళ్లి చేసుకోకపోవడం తప్పు కాదు, కానీ ఎవరికి ఉపయోగపడకుండా జీవించడం మటుకు సమర్థనీయం కాదు. ప్రతి మనిషి తండ్రి కావాల్సిన అవసరం లేదండి, కానీ ఎవరో ఒకరి భవిష్యత్తుకి మటుకు మనం కారణం కావాలి. గుర్తుపెట్టుకోండి. మనందరం చూస్తూనే ఉన్నాం కదా, రక్త సంబంధాలు ఎలా కలుషితం అయిపోతున్నాయో. కాబట్టి రక్త సంబంధం కంటే బాధ్యతతో నిలిచే సంబంధమే చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఒక పిల్ల లేదా పిల్లవాడి జీవితాన్ని నిర్మించడం అంటే ఒక కుటుంబాన్ని నిర్మించడం అండి, ఒక కుటుంబాన్ని నిర్మించడం. అయితే పెళ్లి చేసుకోకుండా చాలామంది సమాజాన్నే కాదు, దేశాన్నే కాదు, ప్రపంచాన్ని కూడాను అద్భుతంగా ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారండి.
నేను కొంతమంది పేర్లు చెప్తాను. ఆదిశంకరాచార్య, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిகள், స్వామి వివేకానంద, రమణ మహర్షి, వినోబా భావే, ఏపీజే అబ్దుల్ కలాము, అలాగే రతన్ టాటా, ఈ అర్థశాస్త్రకర్త కౌటిల్యుడు, చాణక్యుడు, సిస్టర్ నివేదిత, ఆనందమయి మా మనందరం చూస్తూనే ఉన్నాం కదా. అట్లాగే ఫారినర్స్ని కనుక చూసుకుంటే సర్ ఐజాక్ న్యూటన్, లియోనార్డో డావిన్సీ, ఫ్లోరెన్స్ నైటింగేల్, మదర్ తెరిసా, వీళ్ళందరూ జీవితాలని ఒక అద్భుతమైన ప్రయోజనానికి పణంగా పెట్టారండి. సో చివరిగా ఒకటే మాట అండి, నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా అన్నది కాదండి, ఎంత చైతన్యంతో, ధర్మంతో, పరమార్థంతో జీవించావు అన్నదే ముఖ్యమండి. అంటే నువ్వు వంశాన్ని కొనసాగించకపోయినా పర్వాలేదు, జీవితపు చరమాంకంలో నీ పెదవుల మీద ఒక గొప్ప విలువకి నిలబడ్డాను కదా అన్న సంతృప్తి కలగాలండి, సంతృప్తి కలగాలి. ఈ విషయమే ఆలోచించండి. అంతేగాని పెళ్ళికి భయపడి ఒంటరిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోవద్దండి. ఇంతకు మించిన ఆల్టర్నేటివ్ లేదు. నాకు ఎందుకో సీరియస్గా ఆలోచిస్తుంటే దీని మీద వీడియో ఎందుకు చేయకూడదు అనిపించిందండి. అందుకే నేను ఈ వీడియో చేశానండి. చూడండి, చాలామందికి పంచండి. ఇది వైరల్ అయితే మటుకు కొంతమంది ధైర్యంగా నిలబడి ఆలోచిస్తారండి, సమాజానికి కూడా ఉపయోగపడతారు. ఎక్కడో ఒక చిన్న బిడ్డ, అనాథ బిడ్డ బాగుపడే అవకాశం కూడా ఉంటుందండి. ఇంతేనండి వీడియోలోని సంగతి. చాలామంది నా ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు. నా ఫోన్ నెంబర్ 9491063089. నా పేరు మారుతి కిరణ్, ఇంటి పేరు పౌరూరు అండి. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KIRAN అని టైప్ చేస్తే PORUR అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుందండి. నాదొకటే ఒక రిక్వెస్ట్ అండి, చాలామందికి వైరల్ చేయండి. సబ్స్క్రిప్షన్ అంటారా మీ ఇష్టం, కాకపోతే మంచి మెసేజ్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ మెసేజ్లే నాకు చాలా బలాన్ని ఇచ్చేయండి. ఉంటానండి, నమస్కారం.